చింటూ తలకి దెబ్బ తగలడంతో హాస్పిటల్కి వెళ్ళి అడ్డంగా దొరికిపోయిన రోహిణి అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. రోహిణి అయితే ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేమీ నాకు సపోర్ట్ రావాల్సిన అవసరం లేదు బాలు. ఇలా జరగడానికి కారణమే నువ్వు. ఈరోజు నేను అందరి చేత మాటలు పడుతున్నాను అంటే ముమ్మాటికి కారణం నువ్వే ఈ పరిస్థితికి తీసుకువచ్చావు. ఇప్పుడు నువ్వే అన్ని విషయాలు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు ఇలా చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. అదేంటి రోహిణి, నువ్వు చేసింది తప్పు కాదు, కానీ ఆయన బయట పెడితే అది తప్పు వచ్చిందా? అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసి ఎన్ని మోసాలు చేసినా అది బయట పెడితే మేం చేసింది తప్పు అవుతుంది, కానీ నువ్వు చేసింది తప్పు అవదా? నువ్వు నిజాయితీగా ముందే విషయాలన్నీ చెప్పుంటే ఇలా అందరి ముందు దోషలా తల దించుకోవలసిన అవసరం ఉండేది కాదు కదా. నీ తండ్రిని అడిగినందుకు నీ తండ్రి చనిపోయాడు అని సృష్టించావు. ఆస్తిపాస్తులు అంటూ అత్తయ్య గారు అన్నందుకు అవి కోర్టులో ఉన్నాయని అబద్ధాలు చెప్పావు. ఇలా ఒకటి కాదు ఎన్నో చెప్పావు. ఇంకా నువ్వు ఎన్ని దాచిపెట్టావో తెలియదు కదా అంటూ మీనా కూడా అంటూ ఉంటుంది. అప్పుడు ఇంతలో రోహిణి అయితే తప్పు చేస్తే చేశాను, ఏదో నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఏదో పడ్డాను, కానీ మీరు నిజాన్ని బయటపెట్టి చాలా పెద్ద తప్పు చేశారు. ఖచ్చితంగా బాలు శిక్ష అనుభవించి తీరుతాడు అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. నేను ఎన్ని కన్నీళ్ళైతే పెట్టుకున్నానో ఆ కన్నీళ్ళకి ఖచ్చితంగా బాలు మూల్యం చెల్లించుకుంటాడు, ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరుతాడు అంటూ రోహిణి అంటూ ఉండగా అప్పుడే ప్రభావతి అయితే రోహిణి చంప అయితే పగలగొడుతుంది. ఏంటి, నువ్వు చేసిన తప్పు బయట పెట్టినందుకు వాడు శిక్ష అనుభవిస్తాడా? వాడిని నేను తిడతాను, కాదనడం లేదు. అలాగని నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటుకొచ్చినట్టు శాపనార్థాలు పెడితే ఎలా చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావు? వాడు నా కొడుకి, వాడి గురించి తప్పుగా మాట్లాడినా వాణ్ణి ఏదైనా తిట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. వాడు ఊసెత్తే అర్హత కూడా నీకు లేదు. ఇంత మోసం చేసిన తర్వాత కూడా ఎలా మాట్లాడగలుగుతున్నావో? ఈరోజు వాడే గనుక లేకపోతే నీ మోసం తెలుసుండేదే కాదు. నిన్నింకా నెత్తిన పెట్టుకొని నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మి నేను ఇంకా మోసపోతూనే ఉండేదాన్ని. వాడు నిజాలన్నీ బయట పెట్టాడు కాబట్టే ఈరోజు అన్నీ తెలుసుకోగలిగాను, ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థమైంది అంటూ ప్రభావతి అయితే రోహిణికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన మీనా అయితే వామ్మో ఇదేంటండి, ఈరోజు మీ అమ్మగారు మాటలు వింటూ ఉంటే నాకే ఆశ్చర్యం కలిగింది. అసలు ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక కొడుకుగా కానీ ఒక మనిషిగా కానీ గుర్తించని ఆవిడే ఈరోజు మిమ్మల్ని ఇంత బాగా గుర్తించారేంటి? నా కొడుకు, నేను వాణ్ణి చూడకపోయినా బయట వాళ్ళు ఏదైనా అంటే ఊరుకోను అంటూ ఎలా వార్నింగ్ ఇచ్చారో నాకే అర్థం కావడం లేదు. మన పెళ్ళయి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇప్పటికెప్పుడూ కూడా ఆవిడ మీకు సపోర్ట్గా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా మిమ్మల్ని వెనకేసుకు రాలేదు. ఈరోజు మొదటిసారి నా కొడుకు అంటూ మిమ్మల్ని వెనకేసుకొచ్చింది చూడండి, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మీనా అయితే అంటూ ఉండగా, అవును మీనా, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. అసలు ఎందుకో ఆ ప్రభావతమ్మ ఇంత అమ్మావతిగా మారిపోయిందో నాకు కూడా తెలియడం లేదు. ఇప్పటికీ నేను ఆ షాక్లోనే ఉన్నాను. అసలు నాకు సపోర్ట్ చేసి ప్రభావతమ్మ మాట్లాడింది అంటే నేనే నమ్మలేక షాక్లో ఉన్నాను అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక శృతి అయితే రవితో చెప్తూ ఉంటుంది. ఈరోజు మీ అమ్మన్న మాటలు నాకే ఆశ్చర్యం కలిగించాయి. ఎప్పుడు బాలు మీనాన్ని తిడుతూ ఉండే ఆవిడ ఈరోజు రోహిణి చెంప పగలగొట్టి మరీ బాలు విషయంలో వార్నింగ్ ఇచ్చింది అంటే అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. ఏ ప్రపంచ యుద్ధాలు రాబోతున్నాయో, అసలు ఏం అవ్వబోతుందో, మీ అమ్మలో ఇంత మార్పా నాకే తెలియడం లేదు అంటూ శృతి అంటూ ఉండగా, అవును శృతి, నేను కూడా అదే అనుకుంటున్నాను. మా అమ్మలో చాలా మార్పు వచ్చింది. బాలు అన్నయ్యని వెనకేసుకు వచ్చింది అంటే ఆవిడలో వచ్చిన మార్పు తెలిసిపోతుంది కదా అంటూ రవి కూడా చెప్తూ ఉంటాడు. ఇక తర్వాత రోహిణి అయితే, అత్తయ్య కాఫీ తీసుకురానా
అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాటకి ప్రభావతి అయితే, ఏంటేంటి, నువ్వు నాకు కాఫీ తీసుకొస్తావా? అంటే నన్ను చంపేయాలని చూస్తున్నావా? నిన్ను ఇబ్బంది పెడుతున్నాను, నిన్ను మాటలు అంటున్నానని, నన్ను ఏ విధంగా అడ్డు వదిలించుకోవాలా అని కాఫీలో పాయిజన్ కలిపేసి ఇచ్చేద్దాము అనుకుంటున్నావా? లేకపోతే ఎప్పుడూ లేంది నువ్వు నాకు కాఫీ పెడతాను అనడం ఏంటి అంటూ అనంగానే, అంటే ఇంటి కోడలుగా బాధ్యత తీసుకోవాలి కదా అత్తయ్య, అందుకని నేను మీకు కాఫీ పెడతాను అన్నాను. దీంట్లో కూడా మీరు తప్పు అర్థాలు వెతుక్కుంటారని నాకేం తెలుసు అంటూ రోహిణి అంటూ ఉంటుంది. అమ్మ మహాతల్లి, నువ్వు నాకు కాఫీ పెట్టి ఇవ్వవలసిన అవసరం లేదు, ఇంటి కోడలుగా బాధ్యత తీసుకోవలసిన అవసరం లేదు. ఏదో అత్తయ్య గారు వచ్చారు కాబట్టి నిన్ను లోపలికి రానిచ్చాను తప్ప నీకు ఇంటి కోడలుగా, ఇంటి పెద్ద కోడలుగా బాధ్యతలు ఇవ్వడానికి కాదు. లెక్క ప్రకారం చూస్తే మీనా ఇంటికి రెండో కోడలైనా ఇంటి పెద్ద కోడలుగా పెళ్ళైన దగ్గర నుంచి అదే బాధ్యత తీసుకుంది. అందరికీ ఎవరికేం కావాలో అన్నీ చక్కగా చూసుకుంటుంది. ఇంటి బాధ్యత నెరవేర్చడం అంటే మీనాని చూసి నేర్చుకో, అంతే తప్ప ఇలా పై కబుర్లు కాదు, ఇలా పైనే చెప్తూ ఎవరిని నీ బొట్టులో వేసుకుందామా, ఎవరి దగ్గర ఎన్ని లక్షలు మింగేద్దామా ఇలా చూడ్డం కాదు. ఇంటి బాధ్యత అంటే నువ్వు మీనాని చూసి నేర్చుకోవలసింది. మీనా ఏ కట్నాలు కానుకలు తేకపోయి ఉండొచ్చు, కానీ ఇంటి దగ్గరికి వచ్చిన కాన్నించి అన్ని పనులు అదే చేస్తుంది. ఏ రోజు కూడా ఏ వంతు పెట్టలేదు. నువ్వు మహారాణి అనుకుని నెత్తిన పెట్టుకున్నాను, కానీ అది ఏ రోజు కూడా పల్లెత్తి మాట అనలేదు అంటూ ప్రభావతి అయితే మీనాని అనేసరికి ఇక ఆ మాటలకి మీనా అయితే, అసలు అత్తయ్య గారికి ఏమైంది? ఉదయం ఏమో ఈయన్ని వెనకేసుకు వచ్చింది, ఇప్పుడు నన్ను వెనకేసుకు వస్తుంది ఏంటి? ఈవిళ్ళో ఇంత మార్పా? నాకే అర్థం కావడం లేదే అంటూ మీనా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సత్యం కూడా ఆ మాటలు అయితే విని, ప్రభా, ఇదంతా మాట్లాడేది నువ్వా? నువ్వు మీనా గురించి మాట్లాడుతున్నావా? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు ప్రభా. నేను వింటున్నది నిజమేనా? నేను వచ్చింది మన ఇంటికేనా అంటూ సత్యం అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటండి మరి అలా ఆశ్చర్యపోతున్నారు? నన్ను చూసినప్పుడు కూడా మీరు వచ్చింది మన ఇంటికని మీకు అర్థం కావడం లేదా అంటూ అనంగానే, అదే ప్రభా నేను అడుగుతున్నాను, నీలో ఇంత మార్పా? మీనా తరపున నువ్వు మాట్లాడ్డమా? వామ్మో, అందుకని ఇక్కడికి వచ్చానా ఎక్కడికి వెళ్ళిపోయానో అని నేనే కొంతసేపు అయోమయ పరిస్థితిలో ఉన్నాను. నీలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది ప్రభా? నువ్వు మీనా తరపున మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఉదయం కూడా నువ్వు బాలుని నా కొడుకు అన్నావు చూడు, అప్పుడు ఇంకా ఆనందం అనిపించింది. ఇన్ని రోజులు వాడు ఆ ప్రేమనే కోరుకున్నాడు, కానీ నువ్వెప్పుడు కూడా వాడికి ప్రేమగా లాలించడం కానీ తినిపించడం కానీ ఎప్పుడూ చేయలేదు. వాడు ఇప్పటికీ కూడా నువ్వు బాగుండాలని, నీ ప్రేమ తనకి కావాలని అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు నువ్వే పట్టించుకోవు అంటూ సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక బాలు అయితే, ఏంటి నాన్న ఇదంతా? ఈ ప్రభావతమ్మలో ఇంత మార్పేంటి? అసలు ఉదయం నన్ను వెనకేసుకు వచ్చింది, ఇప్పుడేమో మీనాని వెనకేసుకు వస్తుంది, మా ఇద్దరి తరపున ఇలా మాట్లాడుతుంది అంటే మెల్లిగా ప్రభావతంలో మార్పు మొదలైనట్టుంది. ఆ దేవుడి దయ వల్ల తన మనసు మార్చుకుని మీనాని ఇంటి కోడలుగా చూస్తే నాకు అంతకన్నా సంతోషం ఏముంటుంది అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా జరుగుతుందిరా, మీ అమ్మలో మార్పు వచ్చింది, మీ అమ్మ మనసు మారే రోజొచ్చింది. మీ అమ్మ మనసు గనక మారితే మీనాని నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. ఇప్పటి వరకు మీనా విషయంలో ఏదో చిన్న చూపు ఉండేది. ఇద్దరు కోడళ్ళు ధనవంతులు, ఈ కోడలు మాత్రం ఏమీ తీసుకురాలేదని. కానీ ఇప్పుడు మీనా విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చినట్టుంది. రోహిణి కన్నా మీనాయే నయం అన్నట్టు అనుకున్నట్టుంది. అందుకనే మీనా తరపున మాట్లాడింది అంటూ ఇక సత్యం అయితే చెప్తూ ఉంటాడు. అవును నాన్న, ఇదంతా చూస్తూ ఉంటే నేనే షాక్ అయ్యాను. అమ్మేంటి వదిన గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడడం ఏంటి అని. కానీ ఇప్పటి వరకు మీరు మాట్లాడుకునే వరకు నాకు ఈ విషయం కూడా జీర్ణించుకోలేకపోయాను. ఇప్పుడు నేను విన్నది నిజమే అని ఇప్పుడు అర్థమైంది అంటూ ఇక రవి కూడా అంటూ ఉంటాడు.
అప్పుడు బాలు రవి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఆ మార్పు ఈ విధంగానే ఉండాలి అంటూ అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక చింటూ అయితే స్కూల్లో పడిపోయాడని తెలుసుకుని సుగుణమ్మ హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తుంది. ఇక చింటూని అయితే చూసి సుగుణమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే చింటూ అయితే అడుగుతూ ఉంటాడు, అమ్మ ఎక్కడ, అమ్మ ఎప్పుడు వస్తుంది, అమ్మ నన్ను చూడ్డానికి రాదా, నేను పడిపోయానని నువ్వు అమ్మకి చెప్పలేదా అంటూ చింటూ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో విషయం తెలుసుకున్న బాలు మీనా ఇద్దరూ కూడా చింటూ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే చింటూ అయితే అడుగుతూ ఉంటాడు, అంకుల్ మీరా, నేను పడిపోయానని తెలుసుకుని మీరు పరుగు పరుగునొచ్చారు, కానీ నా కన్న తల్లి మాత్రం ఇంకా రాలేదు అంకుల్. మా అమ్మని చూడాలని, మా అమ్మ ప్రేమ పొందాలని నాకు ఉంటుంది కదా, కానీ నేను ఈ పరిస్థితిలో ఉన్న మా అమ్మ ఎందుకు నన్ను పట్టించుకోదో అర్థం కావడం లేదు, ఎందుకు నాకు ఇంత శిక్ష వేస్తుందో తెలియడం లేదు. నేను ఏం తప్పు చేశాను, నేను ఏం పాపం చేశాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా తన తల్లి తండ్రితో ఎంతో సంతోషంగా స్కూల్ దగ్గరికి వస్తారు. ఎలాంటి సెలబ్రేషన్ అయినా కానీ ఖచ్చితంగా తల్లి తండ్రి వచ్చి పిల్లల్ని ఎత్తుకోవడం, ముద్దులాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ నాకు అదృష్టం లేదు, చివరికి నేను ఇలా పడిపోయినా చూడ్డానికి కూడా వచ్చే పరిస్థితిలో మా అమ్మ లేదు, అందుకని నాకు బాధ కలుగుతుంది అంటూ చింటూ అయితే అంటూ ఉండగా ఆ మాటలకి బాలు మీనా ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఇక సుగుణమ్మనైతే అడుగుతూ ఉంటారు, ఏంటిదంతా, అసలు వీళ్ళమ్మ ఎక్కడుంది, ఫోన్ చేయండి అంటూ అనగానే అప్పుడిక చింటూ అయితే చెప్తాడు, మా అమ్మ ఎక్కడుందో నాకే తెలియదు, నానమ్మకి కూడా ఎప్పుడూ చెప్పదు, ఇంకేం చేస్తుంది, అందుకనే ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. అంతకన్నా ఏమన్నా ఫోన్ చేసి చెప్పినా కోప్పడుతూ ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటుంది. అందుకని అమ్మమ్మ పాపం అమ్మతో మాట్లాడాలి అంటే అల్లాడిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఏమంటుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుందో అన్నట్టు అమ్మమ్మ భయపడుతూనే ఉంటుంది అంటూ అనగానే అప్పుడే మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఇంత మంచి పిల్లవాడిని వదిలేసుకోవడానికి ఆ తల్లి మనసు ఎలా ఒప్పిందో, దానికి ఇంత కఠినంగా ఉండడానికి ఎలా మనసు అంగీకరించిందో అంటూ మీనా అంటూ ఉంటుంది. ఇంతలో బాలు కూడా చెప్తూ ఉంటాడు, చూడరా, నీకు మేమున్నాము, నీకు ఎలాంటి అవసరమైనా ఏం కావాలన్నా నేను చేసి పెడతాను, నాకొక్క ఫోన్ కాల్ చేయి చాలు అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మీనా అయితే సుగుణమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా ఇప్పటికైనా నిజం చెప్పండి అమ్మా, ఆ పసివాడు బాధని చూడలేకపోతున్నానే, మీరెలా చూడగలుగుతున్నారు, చిన్నప్పటి నుంచి వాడిని చాకి ఇంత వాడిని చేశారు, కనీసం వాడి తల్లిని కూడా తీసుకురాలేక మీరు బాధపడుతున్నారు, వాణ్ణి బాధ పెడుతున్నారు. మీరు ఒక తల్లిగా గట్టిగా నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా వచ్చి తీరవలసిందే అంటే ఎవరి కోసం వస్తుంది? మీరు మాత్రం ఇదేది చెయ్యకుండా ఆ బాబుని బాధ పెడుతూ మీరు బాధపడుతూ ఎన్ని రోజులని ఇలా ఉంటారు? ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి ఆ పిల్లవాడు బాధని తీర్చండి, ఒక పసివాడు మనసుని గాయపడేలా చేయకండి, ఈ వయసులో వాడు మనసు గాయపడితే బాధపడతాడు అంటూ మీనా అయితే చెప్పి వెళ్ళిపోగానే సుగుణమ్మ అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది. రోహిణికి ఫోన్ చేసి చెప్పంగానే రోహిణి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా, వాడు స్కూల్లో పడిపోవడం ఏంటి, జాగ్రత్తగా ఆడుకోవాలి కదా, ఇప్పుడు వాడికి ఎలా ఉంది అంటూ అనగానే వాడికి బాగానే ఉందమ్మా, తలకి కట్టు కూడా వేశారు, మీనా బాలు కూడా ఇక్కడికి వచ్చారు, మీనా నన్ను నిలదీసింది, వాడి తల్లిని రమ్మనండి, వాడు దిగులు పెట్టుకున్నాడు కదా, ఈ వయసులో ఆ పసివాడిని ఎందుకు బాధ పెడుతున్నారు అంటూ నన్ను నిలదీసింది, ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు అంటూ సుగుణమ్మ అంటూ ఉంటుంది. సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అంటూ రోహిణి అయితే కంగారుగా బయలుదేరుతుంది. ఇదంతా గమనించిన ప్రభావతి అయితే అసలు ఈ రోహిణి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంత కంగారు పడుతూ ఫోన్ మాట్లాడేసి వెళ్ళిపోతుంది అంటే ఖచ్చితంగా ఎవరికో దీనికి తెలిసిన వాళ్ళకే ఏ హెల్త్ బాగుండుండదు, అసలు ఇది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే ఇంకా ఇది
ఏం రహస్యాలు దాసిందో అవన్నీ కూడా బయటపడతాయి. నాకు తెలిసేది ఇంకా ఏవో దాచింది, ఆ నిజాలన్నీ తెలుసుకోవాలి అంటూ ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే కంగారుగా హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇక చింటూని చూసిన వెంటనే రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. ఏంట్రా చింటూ, ఎందుకు ఇలాంటి పని చేసుకున్నావు? ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆడుకోవాలని తెలీదా? ఇలా పడిపోయి దెబ్బ తగిలించుకున్నావు. మేము ఎంత కంగారు పడతామో నీకు తెలియదా అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. అది కాదమ్మా, నాకు దెబ్బ తగిలింది నిజమే, కానీ ఈ దెబ్బ తగిలినందుకు నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావు చూడు, అందుకు సంతోషంగా ఉంది. ఈ దెబ్బ నాకు బాధగా అనిపించడం లేదు. మా అమ్మ నన్ను చూడ్డానికి వచ్చి నా మీద ప్రేమ చూపిస్తూ ఇంత జాగ్రత్తలు చెప్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. నీ రాక కోసం ఈ దెబ్బేంటి, ఎన్ని దెబ్బలైనా తింటాను అంటూ చింటూ అనంగానే ఆ మాటకి రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. చింటూ, నువ్వు నా మీద ప్రాణం పెంచుకుంటున్నావు, కానీ నాకేమో నిన్ను తీసుకువెళ్ళే అవకాశమే కుదరడం లేదు. ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ ఇక రోహిణి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఏంటిదంతా? ఇది ఇంత మోసగత్తే, దీనికి పెళ్ళై కొడుకు కూడా ఉన్నాడా? దీని తల్లి ఈవిడ మరి కన్న తల్లే చనిపోయిందని అబద్ధం ఆడిందే, అసలు ఇది మనిషేనా అంటూ ఇక ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు మీనా కూడా ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. కన్న తల్లే లేదని అబద్ధాలు చెప్పింది, తండ్రి చనిపోయాడని అబద్ధాలు చెప్పింది, కానీ కన్న తల్లిని ఎదురుగా పెట్టుకుని చనిపోయింది అనడానికి దీనికి మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అంటూ ఇక అనుకుంటూ ఉంటారు బాలు మీనా ఇద్దరూ కూడా. అప్పుడు ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, చెప్పాను కదా మీనా, ఈ పార్లలమ్మ మామూలుది కాదు. కావాలని ఏ నిజాలన్నా దాచిపెట్టి ఎంత మోసమైనా చేయగలగా కిలాడి. అందుకనే నేను ముందు నుంచే చెప్తున్నాను, ఈ పార్లలమ్మని ఒక కంట కనిపెట్టాలి అని. ఇప్పుడు చూడు ఎంత మోసం జరిగిందో. ఇంతకు ముందు చింటూ వచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రేమగా దగ్గరకు తీసుకుని అన్నం తినిపించినప్పుడే నాకు అనుమానం వచ్చింది అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో రోహిణిని ప్రభావతి అయితే మెడ పట్టుకుని బయటికి అయితే తీసుకుని వస్తుంది. ఇంత మోసం ఎలా చేయగలిగావే? నీకు పెళ్ళయ్యుండి కూడా ఇంత మోసం చేస్తావా? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. వాడు నీ కొడుకు అయ్యుండి కూడా నిజాన్ని దాచిపెట్టి ఎలా మోసం చేయగలిగావు? హారతి మీద ప్రమాణం చేసి ఏ తప్పులు లేవు, ఇంకెప్పుడూ కూడా ఎవరిని మోసం చెయ్యను అని చెప్పావు కదే, మరి అవన్నీ ఏమైపోనియే? ఆ రోజు నిలదీసినప్పుడు ఈ నిజాన్ని ఎందుకు బయట పెట్టలేదు? నువ్వు కన్నెపిల్లవు కాదు, ఒక బిడ్డ తల్లివని ఎందుకు చెప్పకుండా మోసం చేసి నా కొడుకుని పెళ్లి చేసుకుని వాడి జీవితాన్ని నాశనం చేశావు? ఎందుకు ఇలాంటి పనులు చేశాము? నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది అంటూ రోహిణి చెంప పగలగొట్టి ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నీలాంటిది ఇంటి కోడలుగా ఉండే అర్హతే లేదు. నిన్ను అనవసరంగా క్షమించి ఇంట్లోకి రానిచ్చాను, కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేదే లేదు. నిన్ను ఇంట్లో అడుగు పెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తాను, వాడికి నీకు ఎలాంటి సంబంధం లేకుండా చేస్తాను. నీకు డైవర్స్ నోటీస్ పంపించి వాడికి ఖచ్చితంగా మంచి అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చెయ్యకపోతే నా పేరు ప్రభావతే కాదు. నీలాంటిది ఇంట్లో ఉంటే ఇంటికే అరిష్టం. నువ్వు బయటికి పోవే. నా కొడుకు జీవితంలో ఉండే అర్హత నీకు లేదు. నువ్వు ఖచ్చితంగా ఇలాగే అందరినీ మోసం చేస్తూ జీవితాంతం ఎవరో ఒకరిని జీవితాన్ని నాశనం చేస్తూనే ఉంటావని అర్థమైంది. నీలాంటి మోసగత్తిని ఇంట్లో ఉంచితే ఏదో ఒక రోజు నన్ను చంపేస్తావు, అలాంటి దానివి. అందుకని నీకు నా ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు, బయటికి పోవే అంటూ ప్రభావతి అయితే ఇక వార్నింగ్ ఇస్తుంది రోహిణికి.
అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, ఇంకెలాంటి రహస్యాలు లేవు, ఈ ఒక్క రహస్యమే అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి మాత్రం రోహిణి మాటలు వినిపించుకోకుండా బయటికి గెంటేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి.